ఎగ్జామ్స్లో ఆన్సర్ షీటు ఒకటే ఉంటుంది. మనం 2 షీట్లు అంటే ఒక షీట్ అంటే నేను అనేది ఒకళ్ళకు ఒక ఎగ్జామ్ రాయడానికి ఇస్తారు, అంతేగాని 10 ఎగ్జామ్స్ రాయడానికి ఇవ్వరు. అట్లాగే ఇప్పుడు నామినేషన్ ఒక మనిషి ఒక్కసారే పోటీ చేయగలుగుతారు. అంటే ఈ ట్రిప్ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయొచ్చు, ఒకే చోట 10 మందిగా పోటీ చేయలేడు కదా. కానీ ఒకే మనిషి 2 నామినేషన్లు 3 నామినేషన్లు వేశారు అంటే దాన్ని సెట్ అంటారు. ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు, 2 సెట్లు దాఖలు చేశారు, 3 సెట్లు దాఖలు చేశారు అంటే 3 నామినేషన్లు దాఖలు చేసినట్టే. ఎందుకు ఇదంతా అంటే అభ్యర్థుల్లో టెన్షన్ బోలెడని. మనకు గనక ఒక జియో సిమ్ కార్డు కొన్నాం అనుకోండి, ఇంత పెద్ద ఇది ఉంటుంది నిబంధనలు, అదన్నీ చదువుతాం కొనేస్తాం. అట్లాగే ఓ టీవీ కొన్నా అంతే, అందులో నిబంధనలు ఏం చదవం. ఎక్కడో ఎందుకు చిట్టేసినా ఎల్ఐసిదైనా పాలసీల మీద కింద సంతకం పెడతాం, కానీ ఆ 1000 చదువుతాం మనం, చదవం. అట్లాగే ఎలక్షన్ నిబంధనలు కూడా పోటీ చేసే వాళ్ళందరికీ ఏం తెలవు. ముందైతే నామినేషన్ వేసేసాం, ఆ తర్వాత ఏదో ఒక కారణంతో అది డిస్క్వాలిఫై అవ్వచ్చు. మొన్న సూరత్లో ఒక అభ్యర్థి అట్లాగే కదా గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇచ్చిన తప్పుడు దాంట్లో పాయింట్ అంటే కొన్ని రాయకపోవడం వల్ల అతను డిస్క్వాలిఫై అయిపోయాడు. దాంతో ఏకగ్రీవంగా బీజేపీ అభ్యర్థి గెలిచాడు. అట్లాంటి పరిస్థితి వస్తుందన్నటువంటి భయంతో 2 3 నామినేషన్లు వేశారు. ఇదే ఒకళ్ళే 2 3 నామినేషన్లు వేశారు. కొంతమంది భార్యలతో నామినేషన్లు వేయించారు, కొంతమంది భర్తలతో నామినేషన్లు వేయించారు. ఎందుకు? గతంలో ఇట్లాగా అసలు అభ్యర్థిది స్క్రూటినీలో పోతే తర్వాత మళ్ళీ ఆ రెండో వాళ్ళకి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్క్రూటినీ జరుగుతోంది ప్రజెంట్. సాయంత్రం లోపు ఎవరిది ఉన్నది ఎవరిది పోతుంది అనేది తేలుతుంది. కొంతమంది భార్యలు నామినేషన్లు వేశారు, ఇప్పుడు వంగా గీత వాళ్ళ హస్బెండ్ వేశారు, అలాగే బాలకృష్ణ గారి భార్య నామినేషన్ వేసింది. ఇట్లాంటివి ఎవరి ఉంటాయి ఎవరి ఉండవు అన్నటువంటి తేలుతుంది. స్క్రూటినీ అయిపోయాక కూడా ఉన్నటువంటి వాటిని చూసుకుని అది తర్వాత విత్డ్రాయల్స్ వ్యవహారం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ టెన్షన్ ఉన్నదా లేదా అన్నదైతే సాయంత్రం దాకా ఉంటుంది.